సినిమా ఊహకి అందనటువంటి సినిమా. మా ఊరు సీతయ్య అంటే మామూలు సీతయ్య కాదు. ఇది మన రాష్ట్రానికి, మన తెలుగు 2 రాష్ట్రాలకి వచ్చిన మంచి సీతయ్యగా మా ఊరు సీతయ్యని ముందుకు తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. సినిమా గురించి కొన్ని సినిమాలు చేసిన తర్వాత బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత ముందుకు వచ్చిన వ్యక్తి మన జనార్దన్ శివలింగ గారికి ఒకసారి మనందరూ కూడా గట్టిగా చెప్పడంతో అభినందించాలి. మొట్టమొదటిసారిగా చిన్న విన్నపం మీకు అందరికీ. నన్ను ప్రొడ్యూసర్ నేను తెగ అందరూ పిలుస్తున్నారు, కానీ నేను ప్రొడ్యూసర్ కావాలి. నాకు అలాంటి కితాబులు, అలాంటి బిరుదులు నాకు వద్దు, నాకు ఇష్టం ఉండదు కూడా. బేసిక్గా నేను ఒక సాధారణమైన వ్యక్తిని, ఓల్డేజ్ హోమ్లో పెద్దలకు అన్నం పెట్టుకుంటూ భగవంతుడు నన్ను అక్కడ నియమించిన కూలిగా పనిచేస్తున్నాను. అంతవరకే నా పాత్ర. ఈ మా ఊరు సీతయ్య డబ్బులు పెట్టిందిగా నేను కాదు. కానీ నన్ను అందరూ ప్రొడ్యూసర్ అంటున్నాను. నేను ప్రొడ్యూసర్ కాదు. బయట చాలా మందికి రత్నం ప్రొడ్యూసర్ ఏంటి రత్నం ప్రొడ్యూసర్ అని నేను కమ్మున్నాను. జరిగితే జరుగుతూ ఉంటుంది. కానీ ముందుగా మన డైరెక్టర్ గారి గురించి ఒక 2 మాటలు కాదు 4 మాటలు మాట్లాడతాను. నా స్పీచ్ కొంచెం కొనసాగుతుంది ఎక్కువ, ఎందుకంటే నా బాధ్యతగా కొంతమంది నేను అభినందించాలి, కొంతమంది అరవాలి, కొంతమంది తిట్టాలి, కొంతమంది పొగడాలి. కాబట్టి ముందుగా మన డైరెక్టరు పైకి లేవాల్సిందిగా కోరుకుంటున్నాను. జనార్దన్ శివలింగ గారు చూస్తే అమాయకుల్లాగా ఉంటాడు. ఏమీ తెలియదు. నోట్లో ఏలు పెట్టినా కొరకడు, అరటిపండు పెట్టినా కొరకడు. అంతటి అమాయకత్వం నటిస్తున్నారు. ఆయన బేసిక్గా అలాంటి వ్యక్తి కాదు. ఇనప కడ్డీ నోట్లో పెట్టి కొరికే క్యాండిడేట్, కానీ బయట మాత్రం కనిపిస్తున్నారు. అందులో చాలా 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 సబ్జెక్ట్ ఉంది. మన దగ్గర ఎవరి దగ్గర లేదు. మనంతా ఇంత పుడింగ్ అనుకుంటున్నాం, మన దగ్గర ఏమీ లేదు. ఆయనతో కంపేర్ చేస్తే మన దగ్గర ఎవరి దగ్గర ఏమీ లేదు. సో మొట్టమొదటిసారిగా చెన్నై బజార్ సినిమా షూటింగ్కి విశాలాక్షి ఉత్తరాశ్రమకి వచ్చినప్పుడు నన్ను చూసి అప్పుడే నాకు పరిచయం అయినా. చూసి నా దగ్గర చాలా నెక్స్ట్ ఒక సినిమా చేయాలనుకుంటున్నాము, దానిలో మీకు చిన్న క్యారెక్టర్ ఉంది, మీరు అలా ఉంటారు, ఇలా ఉంటారు, మీరు పొడవుగా ఉంటారు, పొట్టిగా ఉంటారు ఏదో చెప్పారు. సరే ఓకే చూద్దాను అనుకున్నాను. సరే అయిపోయింది, అంత అయిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చి ఇది సబ్జెక్ట్ అని చెప్పారు. ప్లీజ్ వచ్చి కమిట్ అయిపోయారు. అంతే, నన్ను నేను మర్చిపోయాను, ఆయన కోసం అయిపోయాను. అంటే మానసికుడిలాగా ఆయన అలా తీసుకున్నాడు. ఆవాహయామి ఆయన నన్ను వసిపరుచుకొని ఆయనలో నన్ను ఆయన వసిపరుచుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు. వయసులో తారతమ్యం లేదు. తిట్టాడు, అరిచాడు, కొట్టలేదు. సంతోషపడ్డారు, అమ్మయ్య కొట్టలేదు నాయన. సాయంత్రం మళ్ళీ అంత అయిపోయిన తర్వాత ఎక్కడో కూర్చొని అన్నా అంటాడు. ఏమ్మా అంటే అన్నా సారీ అన్నా. ఎందుకమ్మా లేదన్నా, అప్పుడు గుర్తుకొస్తా కానీ పొద్దున గుర్తురాదని. నేను మొట్టమొదటిసారి చెప్పాను, అవసరమైతే ఎస్వి కృష్ణారెడ్డి గారి లాగా, మోహన్ బాబు గారి లాగా మీరు తయారు కావాలి, మీరు అలా పూనుకుంటూ ఉండాలి. ఆర్టిస్ట్ని వాళ్ళు కొడతారు, వాళ్ళు ఇద్దరిని ఎగ్జాంపుల్ చెప్పడంతో వాళ్ళు కొడతారు ఆర్టిస్ట్ని. చేయకపోతే సరిగ్గా చెప్పిన మాట వినకపోతే, వాడు ఎవడన్నా కానీ, ఎంత పెద్ద హీరోయిన్ కానీ ఎంత హీరోయిన్ కానీ, అలా మీరు మారిపోవాలమ్మా అని చెప్పాను. సరే అదే చేయలేదు. బట్ వారు లేకుండా ఒక్కరోజు కూడా షూటింగ్ జరిగి ఉంటే అది పండలేదు. 2 సార్లు జరిగింది అలాను. ఆయన చూసి వాళ్ళ బాగాలేదని చెప్పేసి గందరగోళం చేశారు. అఫ్కోర్స్ అయిపోయింది. బేసిక్గా మనం అందరం ఎంతంటే ఆయన ముందు ఒక చిన్న ఇసుకరేణు అంతా ఎందుకో చెప్తాను కూడా. మనం వస్తాము, ఆయన చెప్పింది చేస్తాము, వెళ్ళిపోతాం. ఆ తరువాత దానికోసంగా ఎంత కష్టపడి, ఎంత ఆలోచించి దాన్ని ఎలా చేయాలి మొత్తం తీసి బయట పెట్టి ఒక దగ్గర కూర్చిపెట్టి చేసిన వ్యక్తి. ఆయనకి ఎవరు పోటీ రారు. నెల్లూరులో పోటీ లేరు, పోటీ రారు కూడా అని నేను గట్టిగా చెప్పగలను.
డైరెక్టర్ అంటే నెల్లూరులో జనార్దన్ శివరాజ్ గారు మించిన డైరెక్టర్ లేరు అంటే గట్టిగా నేను చెప్పట్లేదు. దీంట్లో ఎంత అందులో ఉంటాను నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం పెద్ద పెద్ద ఉండొచ్చు, నాకు అది సంబంధం లేదు. మనకు సంబంధించినంత వరకు నెల్లూరులో ఈ మా ఊరు సీత సినిమాలో నటించిన క్యారెక్టర్లు అందరికీ తెలిసిన దానిలో డైరెక్టర్ గారు మన జనార్దన్ గారు చాలా 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 గొప్ప నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఏదైనా సాధించగలిగిన వ్యక్తి, ఏమైనా చేయగలిగిన వ్యక్తి. అలాంటి జనార్దన్ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చాలా చాలా మంచి సినిమాని తీసుకొచ్చాను వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, తర్వాత పెద్ద ఆయన ఒక ఆయన అట్టిపోయారు ఇక్కడ మనకి అన్నం చేసి పెట్టిన ఆయన ఒకసారి లోపల రావాలి, ఒకసారి పిలవండి ఆయన పెద్ద ఆయన. వారు వస్తున్నారా? ఉన్నారా లేదా? లేకపోతే తర్వాత మాట్లాడదు. తర్వాత మన కోఆర్డినేటర్ మన మీరా గారు ఎక్కడ? మీరా గారు, మీరా గారు తర్వాత మీరా గారు వస్తాను, తర్వాత చెప్తాను. రండి పెద్దయినా వీరు మన జనార్దన్ శివరాజ్ గారు నాన్నగారు. వయసు చాలా పెద్దది. సినిమాకి ఎన్ని రోజులు సినిమా జరిగిందో అన్ని రోజులు అమ్మ నాన్న ఇద్దరు కలిసి మంచిగా మనకు అన్నం పెట్టి మనకు ఆకలి తెచ్చారు. వారికి చేతులకి నమస్కారం తెలియజేస్తున్నాను. వారి అన్నం పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా మనం విమర్శించకూడదు, తిరస్కరించకూడదు. వారికి మరొకసారి నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. తర్వాత మీరా గారు ఎక్కడున్నారు? మీరా గారు తర్వాత డిసెంబర్ 5వ తేదీ ఇదే లొకేషన్ లో మనకి మంచి లొకేషన్ చూపించిన రఘు మన్నేపల్లి గారికి నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ స్థాన బలం అలాంటిది. ఎక్కడైతే మనం మంచి స్థానంలో షూటింగ్ మొదలు పెడతామో ఆ స్థాన బలాన్ని కూడా ఆ కెమెరా తీసుకుంటుంది. అలా ఆ స్థలాన్ని లొకేషన్ మనకి ఇచ్చి మనకి సపోర్ట్గా ఉన్న రఘు మన్నేపల్లి గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు వంశీ, కార్తీక్. వారికి కూడా ఎంతో పాపం రాత్రనక పగలనక ఎండనక వాననక ఎంతో కష్టపడి మనకు సహకరించిన మంచి బిడ్డలు వారు. వారికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని కూడా నేను హృదయపూర్వకంగా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మెయిన్గా మన డిఓపి రాజేష్ గారు, వారు ఒక సైలెంట్ కిల్లర్. మాట్లాడరు, నాకు అది కావాలి ఇది కావాలి, నాకు పాలు కావాలి. ఆయన పాలు ఉంటే సరిపోతాయి, ఇంకేం అక్కర్లేదు. అన్నం కూడా అవసరం లేదు. పాలు తాగి ఈ సినిమాని అద్భుతంగా తీసుకొచ్చారు. నేను సినిమా అంతా చూసే మాట్లాడుతున్నాను. ఎక్కడ కూడా ఆ క్వాలిటీలో తేడా లేకుండా మనకన్నా ఎక్కువ కష్టపడి ఎంతో కృషి చేసి, వారికి అసిస్టెంట్స్ లేకపోయినా కూడా, కొన్నిసార్లు అసిస్టెంట్స్ లేరు పాపం, ఒక్కరే లైటింగ్ కానీ అన్నీ కూడా పాపం ఎంతో కష్టపడి మనకు మంచి సినిమా అందించిన రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఎడిటింగ్ అబ్బాయి రండిమా. 4:34 సినిమాని 2:15 తీసుకొచ్చారు. ఇందాకనే చెప్పారు, ఆడు నుంచి ఏడు తీసుకురా, ఏడు కాడు తీసుకెళ్ళిపో, అటు తిప్పు, ఏడు తిప్పు, వెనక్కి తిప్పు, ముందుకు తిప్పు, పైకి తిప్పు అని చెప్పి గందరగోళం చేసే కానీ ఎంతో ఓపికగా మనకి సహకరించి మన సినిమాని ఎంతో అద్భుతంగా
మనకు అందించిన మంచి మనసుని బిడ్డ రాజేష్ గారికి ఆ భగవంతుని ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను. ప్లీజ్. తర్వాత కో డైరెక్టరు మిరాకిల్ మీరా గారికి రండి. వారు మన డైరెక్టర్ జనార్దన్ గారికి కుటుంబీయంగా ఉంటూ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా దగ్గరుండి అన్ని భరిస్తూ ఎంత చేసినా కో డైరెక్టర్ మీరా గారికి గట్టిగా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా డైలాగ్స్లో కూడా చాలా చాలా గొప్పగా కోఆపరేట్ చేశారు జనార్దన్ గారికి. దీంట్లో చిన్న మాట అన్నా, మీకు తెలియదు సినిమా కష్టాలు ఎలా ఉంటాయి అనేది. నేనైతే పాపం నా వల్ల కన్నీళ్ళు కూడా ఉండవు, కానీ నాతో జరిగితే అంత సుఖం వచ్చింది. తర్వాత అర్ధరాత్రి 2:30, 3 పోలీసు హాస్పిటల్లో పోలీస్ సీన్ తీస్తున్నాము. అర్ధరాత్రి 2:30 నిద్ర లేకపోతే సీన్ రాయాలని 3 సార్లు ఫోన్ చేసాడు. ఎత్తిన తర్వాత సీన్ రాయాలన్నా. ఇప్పుడు సడన్గా చేంజ్ చేస్తున్నాను. నేను చేయను లేదు చేసి అదంతా డైరెక్టర్ గారికి ఆయనకి అవకాశం ఇప్పుడు మాట్లాడుతున్న మధ్యలో మాట్లాడితే అది భావ్యం కాదు, మధ్యలో మాట్లాడకూడదు. కాకపోతే ఆయనకి అప్పుడు మాట్లాడదులేదు మీరు. తర్వాత మీరా గారు ఎంతో కష్టపడ్డారు, చేశారు. మంచి ప్రోడక్ట్ మనకి రావడానికి ఆయన శారీశక్తులా కష్టపడ్డారు, శ్రమపడ్డారు, అన్నీ చేశారు. కాబట్టి వారికి కూడా నేను ఉద్యోగపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. తర్వాత డబ్బింగ్ ఎవరు రాలేదు పాపం. చైతన్య గారు రాత్రి అంతా మేలుకుంటారు, ఉదయం 11 గంటలకు వస్తారు. కొన్నిసార్లు నిద్ర వచ్చినా కానీ తట్టుకొని పొద్దుతో పిక్కులు కూడా చేయకుండా అందరికీ కోఆపరేట్ చేసి అందరినీ మంచిగా తీసుకొచ్చిన మంచి మనసున్న వ్యక్తి చైతన్య గారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. తర్వాత పాటలు రాసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఒక అబ్బాయి మాత్రం చెప్పాడు చదువుతాను. ఒకటి మొత్తం 5 పాటలు దీనిలో 5 పాటలు ఉన్నాయి. దీంట్లో 5 పాటలు ఒక పాటను పక్కన పెట్టేశాను. 4 పాటలు. 4 పాటలు 4 పాటలు చూశాను, ఒకదాని మీద ఉన్నాయి. చదువు సాంగ్ అయితే ఫిక్స్ స్థాయికి వెళ్ళిపోయింది. తర్వాత డ్యూయట్ ఉంది. హీరో గారు ఎక్కడున్నారు, బయటకు వెళ్ళినట్టున్నారు. హీరోయిన్ ఇద్దరు కూడా వాళ్ళు ఫస్ట్ టైం సినిమా చేశారు అని ఎవరు అనిపించకుండా చాలా చాలా బాగా పాటలు గట్టిగా తీసిన దాంట వారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. తర్వాత రాము హీరో, సెకండ్ హీరో ఉన్నారు. ఆయన పెద్ద సినిమా నాలెడ్జ్ తెలియకుండా పాపం డైరెక్టర్ గారు ఒత్తిడిలో పడి నలిపించుకున్నారు. మొత్తానికి ఆయన బయటికి తీసుకొచ్చి మంచి బిడ్డగా, మంచి హీరోగా తీసుకొచ్చిన డైరెక్టర్ గారు. కానీ ఆయనకి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి బలం వస్తుంది సినిమాకి, నాకు నమ్మకం వస్తుంది. కాబట్టి కూడా ఆయనకి నేను ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకున్నాను. తర్వాత హీరోయిన్స్ 3 ఉన్నారండి. ఒక్కరికి మించిన ఒకరు పోటీ చేశారు. అద్భుతం. ఇదంతా కూడా ఈ సినిమా 3 హీరోయిన్లు తీసుకొచ్చిన ఒక ప్రబుద్ధుడు, మహానుభావుడు, ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడైన జనార్దన్ గారికి వారికే పోతుంది మొత్తం. అన్ని వారికే వెళ్ళి. సో వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. కరెక్ట్ ఆ క్యారెక్టర్స్కి కరెక్ట్గా సెట్ అయిపోయారు. తర్వాత విలన్ ధర్మారెడ్డి, దుర్మార్గుడు. వాడు అనేంత తను నాకుంది, నేను క్లాస్మేట్స్ కాబట్టి. వాడికి ఈ సినిమాతో ఒక స్థాయి ఎదుర్కొంది. దాదాపు ఆయన 14 సినిమాలు చేస్తున్నాడు. 14 సినిమాలు చేసినా అవన్నీ ఒక ఎత్తు అయితే, మా ఊరు సీతయ్య అనే సినిమా ఒక ఎత్తు అవుతుంది. ఒక ఫుల్ రోల్ క్యారెక్టర్, ఒక రాక్షసుడిగా పెద్ద పెద్ద విలన్స్తో పోటీపడి మరీ చేసిన ధర్మారెడ్డికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత జగ్గారెడ్డి ఎడిపోయాడు, మళ్ళీ ఈ అబ్బాయికి
పొడవుతో పాటుగా ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అణుకువ, ఒక మాట తీరు, ఎప్పుడే పోగొట్టారు. మంచితనం, ఇవన్నీ కూడా అతను ఒక ప్లస్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలంటే, మా ఊరు సీతయ్య సినిమా తీసిన తర్వాత, మా ఊరు సీతయ్య సినిమాలో నటించిన తర్వాత మొట్టమొదటిసారిగా మంచి సినిమాలో ఛాన్స్ దక్కింది మన వైజాగ్ సినిమా. ఒక ఫారినరు డైరెక్టర్గా సినిమా తీస్తున్నాడు, ఇప్పుడే విన్నా నేను. వారికి సపోర్ట్ చేసిన ఒక మంచి మనసు వ్యక్తి, వారికి కూడా నేను కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. మొట్టమొదట సినిమా, మన సినిమా ద్వారా ఇంకో ఛాన్స్ దక్కించుకున్న మంచి బిడ్డ, ఈ బిడ్డ కూడా ఆల్ ది బెస్ట్ మా, గాడ్ బెస్ట్ యూ. తర్వాత ధర్మారెడ్డి గారికి వైఫ్గా పనిచేసిన ఒక వైఫ్గా వర్క్ చేసిన అమ్మాయి, ఒక లేడీ అరుణ గారు, తల్లి స్క్రీన్ మొత్తం సరిపోయారు. అంటే ఒక నిండుగా, అంటే లావుగా అని చెప్పట్లేదు, నిండుగా చెప్తున్నాను, నిండుగా సరిపోయేది. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అవసరం కూడా అలాంటి సైజు. సో ఆ తల్లి ఆ మాటలు, ఆ డైలాగులు అవన్నీ కూడా పెద్ద పెద్ద పాత్రలలో విలన్స్ కన్నా కూడా ఇంకా బాగా చేశారు తల్లి. ఆ తల్లి నేను లేకపోయినా కానీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా 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 బాగా చేశారు. ఏం చేస్తున్నారే, మేనగోళ్ళని కూడా చూడను, పొయ్యిలో ఇరిచి పెడతా అని చెప్పి అలాంటి డైలాగ్స్ కొన్ని ఎన్నో కూడా చెప్పి ఆ తల్లి క్యారెక్టర్ నాకు నిలబెట్టుకున్నాను. కాబట్టి ఆ తల్లికి నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. మిగతా ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఒక తల్లి ఇక్కడికి వచ్చినారు, ఇంకో తల్లి ఇంకా రాలేదు. సుబ్బయ్య లోపల కోడలు పైకి లేస్తారా? కోడలు లేదా? సో వాళ్ళు కూడా ఇద్దరు కోడలు చాలా చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. వాళ్ళకి ఎక్కడ కొత్త సినిమా అనే ఎక్కడ ఫీలింగ్స్ లేకుండా కూడా చాలా చాలా బాగా చేశారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మన సినిమాకి పెద్ద హైలైట్ ఏంటంటే, మన దొంతాలి హరిజనవాడ గిరిజనవాడ ఉన్న పిల్లలండి, చాలా మంది పిల్లలు మా నాన్న వర్క్ చేశారు. ఎక్కడ కూడా వాళ్ళకి కొత్త అనే పాత లేదు. శారదమ్మ గారు వచ్చారు, బంగారు తల్లి రాములండి. ఆ పిల్లలు నాకు స్కూల్కి పెట్టి అలవాట్లేదు బాబా. ఏంటి ఎవరు చెప్పారు? సింగిల్ టేకే ఆయన మాట, నాన్న ఆ మాట చెప్పానా, నాకు స్కూల్కి వెళ్ళి అలవాట్లేదు అని చెప్పు నాన్న. ఈయన స్టైల్ ఆఫ్ ఏం చెప్పాడు ఆ పిల్ల, నాకు స్కూల్కి వెళ్ళి అలవాట్లేదు రండ్రా. మామూలు చెప్తే వచ్చేది ఆ మూమెంటు, ఆ స్టైలు, ఇది. కానీ అలానే శివుడు క్యారెక్టర్ చేసిన వాడు పిల్లుడు అడిపోయాడు తెలియదు బాబా. అడిగి కొత్త సినిమా వాళ్ళు ఏం చేసేది, వాళ్ళు ఏం చేసేది నాకు చేసేది. ఈ దుర్మార్గుడు చెప్పుతో కొడతా ఉంటే వాడు ఎంత బాగా రియాక్ట్ అవుతున్నాడు, అద్భుతం. అలాంటి బిడ్డలు చాలా మంది నాకు చేసిన వాళ్ళు చాలా వాళ్ళు కూడా నా ఆశీస్సులు, నా దీవెలు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది. అందులో కొంతమందికి మాత్రం ఉంది, ఎంతోమంది చేశారు కానీ అందరికీ రాదు కదా, వాళ్ళు కొంతమందికి మాత్రం భవిష్యత్తు ఉందని నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాతనే బంగారు తల్లి, ఈ తల్లి శారదమ్మ గారు హీరో మాదిరిగా పనిచేశారు. ఆ తల్లి కూడా సినిమా కొత్త అయినా ఎక్కడ తడబాటు లేదు, కొత్తదనం కనిపించలేదు, ఏమీ లేదు. దీన్ని మా పల్లెలో హస్తం అంటారు, నెల్లూరు కొత్త కళాకంటారా, మనం కళాకంటారా, గొడవ గారు తల్లి అట్లగాడుతో వాళ్ళ కొడుకు రాముని చెత్తపాతుంది. అది అంటే ఎలా రియల్గా ఎట్టుపోయాడు చెప్పిన మాట తెలిసి ఆ సినిమాలో కానీ, తర్వాత లాస్ట్లో ఒక క్యారెక్టర్ దాంట్లో కానీ చాలా బాగా చేసుకుంటారు తల్లి. ఆ తల్లి ఇప్పుడు చెప్తున్నాను. అక్కడ అనుకున్నారు రాగించు అమ్మాయి, సార్ పైకి లేవండి తల్లి, సినిమాలు చేసినప్పుడు పైకి లేవండి తల్లి, దండం పెడతా. అందరికి కూడా బిడ్డలందరికీ కానీ పెద్దవాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక రాము గురించి చెప్పాలంటే రాము గారు లేదు, బయటకు వెళ్తున్నారు. రాము గారికి
రాము గారు ఫుల్ క్యారెక్టర్. అతనికి తెలిసినా తెలియకపోయినా కానీ ఈయన దుమారు పక్కన డైరెక్ట్గా పిప్పి చేసి చురుకు గడని పిప్పి చేసి రసం పిండినట్టుగా పిండి ఒక రసాన్ని తీసుకొచ్చి మనందరికీ అందించిన మంచి వ్యక్తి. ఇతను కూడా అన్ని భరించాడు, బాధలు భరించాడు, ఆ పిండుతా ఉంటే కష్టాన్ని భరించాడు. ఎండ లేదు, వాన లేదు, దుమ్ము లేదు, చాలా చాలా బాగా చేసిన మన రాము గారు కూడా ఆశీస్సులు. తర్వాత అజయ్ గారు అంటే ఎవరో తెలియదు, ఒకసారి బైక్ లేవండి అయ్యా, మీకే సిగ్గు ఏంటి, సిగ్గుతో కూడా పోయామా ఈ అబ్బాయి మీసాల గడ్డ అబ్బాయి మిగిలినప్పటి ఏంటి సార్ రాక్షసుల్లో ఇదిగో ఈ పిల్లోడి తర్వాత ఆయన కూడా ఒక రాక్షసుడు ఉన్నారు మన దాంట్లో, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. సో బాగా చేశారమ్మా, చాలా చాలా థ్యాంక్స్, చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపించామని థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ ఒక విలేజ్లో ఉన్న విలేజ్ వాతావరణం ఉన్న బిడ్డలుగా మంచిగా చేశారు, చాలా చాలా బాగా చేశారు. అంటే మించి శక్తికి మించి చేశారు, చేయించాడు, దాన్ని భరించి చేశారు. మీకు అందరికీ కూడా నేను హృదయపూర్వక అవసరం చేస్తున్నాను. పెద్దవారు మన సచిన్ గారు చాలా సినిమాలు చేశారు. ఒళ్ళు కాల్చుకున్నారు, చేతులు కాల్చుకున్నారు, కాళ్ళు కాల్చుకున్నారు, బట్టలు కాల్చుకున్నారు, అన్నీ కాల్చుకొని ఒక ముదిరిపోయిన వ్యక్తిగా మన సినిమాకి వచ్చారు. మన సినిమాలో వారికి ఇచ్చిన పాత్రకు వారు న్యాయం ఎంతో గొప్పగా న్యాయం చేశారు కాబట్టి వారికి నేను తర్వాత కాళేశ్వర వెంకట గారు, తర్వాత మా సార్ పేరు నాకు కొన్ని పేరు తెలియదు, రండి. తర్వాత నెక్స్ట్ లైట్ మా సుబ్బయ్య గారు, ఎక్కడ సుబ్బయ్య గారు. తర్వాత టీచర్గా పనిచేసిన, నాకు ఒక అసిస్టెంట్గా పనిచేసిన, టీవీగా పనిచేసిన వాళ్ళందరూ కూడా నేను పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎవరున్నారు మాకు సార్? ఆ సారు శ్రీనివాసరావు గారు, ఆర్ట్ డైరెక్టర్, ఒకసారి ఆర్ట్ డైరెక్టర్ గారు, వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వీరు కూడా ఎంతో కష్టపడి మన సినిమాకి సహకరించారు కాబట్టి వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత శ్రీను అంటే మన డైరెక్టర్ గారికి ఆప్తమిత్రుడు, బలవంతుడైన మనిషి. ఒక దగ్గర మినిస్టర్గా వారి వెనకాల పరిగెత్తాలంటే పాపం ఇద్దరు, ఒక ఆయన పెద్ద అయినా, ఒక ఆయన పొట్ట ఆయన, ఒక ఆయన లావుట్ ఆయన పరిగెత్తానికి ఇబ్బంది పడ్డారు. థ్యాంక్ యూ కూర్చోండి సార్. మినిస్టర్ గారు గురించి చెప్పలేదు, తర్వాత వస్తున్నాం. ఈ పెట్ట వీళ్ళని అందులో మీరు పెట్టట. మాకు షంసుద్దీన్ గారు మిత్రుడు, తర్వాత మంత్రి గారు, సినిమా ప్రొడ్యూసరు, తర్వాత ఒక సూర్య ఛానల్స్ ఒక అధినేత, సూర్య స్కూల్ కరస్పాండెంట్, ఇంకా చాలా ఉన్నాయి. వారికి చాలా ఎక్స్పీరియన్స్ సినిమాలు. వారు మన సినిమాకి మొదలుపెట్టిన రోజు నుంచి చివరి దాకా దగ్గరుండి వెనకుండి తోసిన వ్యక్తి, ముందుండి నడిపించిన వ్యక్తి. ఎందుకంటే మన దొంతాలు షూటింగ్ చేయడానికి కారకులు సుజిత్ గారు. దొంతాలు షూటింగ్లో మనం జరుపుకుంటా ఉంటే అడవుల్లో వాళ్ళు ఎవరో బాలస్టోడ్ వచ్చేసిన వెంటనే మన డైరెక్టర్ గారు ఫోన్ చేసి మొట్టమొదటి వ్యక్తి మన సంస్కృతి గారికి ఫోన్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళు నమస్కారం సార్, వెళ్ళొస్తాను సార్, చేసుకుంటారు లెవెల్కి తీసుకొచ్చారు ఫోన్లోనే. అలాంటి విషయాల్లో కానీ ఏ విషయం కానీ దొంతాల్లో మొత్తం సినిమాను ఆల్మోస్ట్ 95% సినిమాని దొంతాల్లో చేసాము. ఆ సినిమా అందరికి కూడా వారు దగ్గరుండి అందరికి చెప్పించి మనది అని చెప్పి, మాది కాదు మనది అని చెప్పి అందరినీ వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళ చదువుడు కొంతమంది కంటిన్యూ చేసిన వ్యక్తి మన సంస్కృతి గారు. వారికి నేను ప్రత్యేకంగా తర్వాత
మేకప్ మ్యాన్ సుధాకర్ రాలేదు ఈరోజు, భయపడ్డాడు నేను కొడతానని. ఎందుకంటే పొరపాటు చేశాడు, ఆ భయంతో రాలేదు. ఆ మేకప్ మ్యాన్ సుధాకర్ పాపం చిన్న బండి, అతనికి హెల్త్ సరిగా లేదు, వయసు పెద్దవారు, ఎన్నో సంవత్సరాలుగా నాకు 40 సంవత్సరాలుగా పిలిచాడు. నాకు నేను సుధాకర్ అని పిలిచేంత తనువు, ఆయన రత్నం పిలిచేంత తనువు ఆయనకి. కాబట్టి ఆయన కూడా వచ్చి మనకి ఎంతో సహకరించి అందరి మొహాల్ని అందంగా చూపెట్టిన వ్యక్తి సుధాకర్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తర్వాత కోసూరు సుబ్బయ్య, ఆ అబ్బాయి ఎక్సలెంట్ రామ, ఇంకా 4 చేశారు, వాళ్ళు కొంత రాలేదు. రామా వీళ్ళిద్దరు కూడా సినిమాకి న్యాయం చేశారు. వారికి ఇచ్చిన చిన్న డైలాగులకి వారు న్యాయం చేశారు, చిన్న యాక్టింగ్కి వారు న్యాయం చేశారు. ఒక పాట వెంకటగిరి అడవుల్లో భయంకరమైన ప్రదేశంలో కొండరాళ్ళు అని చెప్పాలి, బండరాళ్ళు కన్నా కొండరాళ్ళు అది అనిపించిన వాళ్ళు మేము కాబట్టి చెప్తున్నాను. ఈ దుర్మార్గుడి చేతిలో పడి నేను ఆ కొండరాళ్ళు నడవలేక నా అవసరాలు కింద పెట్టాను. నిజంగా నిజం ఇది, పక్కన సాక్ష్యం అంటున్నాడు. ఆ సినిమాని నేను అనకూడదు దుర్మార్గుడు అని, ఆ సినిమాలో చూసిన సీన్ కట్ చేసుకోవచ్చు కదా, నేను ఎయిటింగ్ వచ్చినప్పటికీ ఆ సినిమా సీన్ ఉంది అక్కడ కింద పెట్టి చూపించాడు. అవసరమా? సో అది కట్ చేయొచ్చు, కానీ ఎందుకో కట్ చేయాల. అలాంటి కష్టమైన పరిస్థితులు కూడా అక్కడికి బస్సులు బావు, కారులు బావు, లారీలు బావు, ఓన్లీ ట్రాక్టరు, డిపార్ట్మెంట్ వాళ్ళు చీపు, మోటార్ సైకిల్ కూడా అతి కష్టం మీద పోవాలి. అలాంటి ప్రదేశానికి తీసుకెళ్ళి అందరినీ రాసి రంపాన్ని పెట్టిన అత్తలాగా, రాక్షస అత్తలాగా చేసి అందరినీ కూడా ఎంతో గొప్పగా తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. కానీ వీళ్ళిద్దరు కూడా అందులో భాగంగా వీళ్ళిద్దరు కష్టపడ్డారు అడవుల్లో తిరిగి, వారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. తర్వాత ఆ అడవుల గురించి 2 మాటలు చెప్పుకోవచ్చు. అడవుల గురించి 2 మాటలు. 12 కిలోమీటర్లు అండి అడవి, చీమల దూరం చిట్టడవి కాకూడదు కారడవిలాగా ఉంటుంది అక్కడ. మాకు సపోర్టింగ్గా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ బెటాలియన్ వచ్చి మన కాపలా కాశారు. చిరుతుడు, కొండ చిరువులు, వెలుగుబడులు అలాంటివన్నీ కూడా తిరుగుతుంటాయంట. వాళ్ళు చెప్తే విన్నాం మేము. అలాంటి ప్రదేశానికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాలని భయం. దానిలో నేను ముందు లేడుంది కదా, నేను ముందుకు వెళ్ళాలి, ముందు తోస్తున్నాడు. నేను బాగుంటే భయం వస్తుంది. ఎలా పెద్ద సినిమాల్లో కొమ్మలు నలుపుకుంటూ ముందుకు చూసుకుని బాగా వస్తూ ఉంది. అంత పెద్ద అడవి దానిలో వెళ్ళి చేస్తే, కానీ ఎడిటింగ్లో అంత కట్ చేశాడు ఆయన, అంత చూపెట్టలేదు. బట్ ఒక పెద్ద ఎక్స్పీరియన్స్, ఒక స్వీట్ మెమరీ. 12 కిలోమీటర్లు ఒక ట్రాక్టర్ ఎక్కితే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉందండి. 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత నా వల్ల కాలేదు. దిగేసాను, దిగి మెల్లగా నడుచుకుంటూ వస్తాను. మళ్ళీ గొంతు నుంచి మోటార్ సైకిల్ మళ్ళీ కొంచెం అది కూడా చూస్తాను. సో అంత బ్రహ్మాండమైన కష్టాలు పడి బయటకు వచ్చాము. తిరుగు ప్రయాణంలో 2 జీపులు వచ్చాయి, ముందు ఒకటి అనుకోటి. మా బెటానికి కాపలా కాసుకుంటూ వెనకాల వచ్చి మమ్మల్ని రక్షించి తీసుకొచ్చిన ఆ డిపార్ట్మెంట్ కూడా నేను హృదయపూర్వక నమస్కారం. 4 వచ్చారండి. 4 వచ్చేసి మా చుట్టూ తుపాకులు పెట్టుకొని చుట్టూ మాకు కాపలా కాశారు. మేము ఎవరో తెలియదు అసలు. అలాంటి ఏమీ తెలియకుండా మనకు సహాయతలు అందించిన ఆ డిపార్ట్మెంట్ కూడా నేను దానిలో సినిమాల్లో కూడా ఒకసారి రాయడం డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా రాసేది. దానికి వాళ్ళు శ్రమపడ్డారు. అలానే వెంకటగిరిలో పాటల కోసం కొన్ని ప్లేసులు మనకి ఇచ్చే లొకేషన్స్, వారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వారికి కూడా రేపు పొద్దున సినిమా చూసిన తర్వాత వాళ్ళ ప్లేస్లో కనపడిన తర్వాత వాళ్ళ లొకేషన్ కనిపించిన తర్వాత వాళ్ళకి కూడా మంచి మనకి అభిప్రాయం వస్తుంది. తర్వాత ఎవరున్నారమ్మా? చలపతి గారు ఎక్కడ? పైకి లేస్తే అక్కడ ఆయన 6 అడుగులు పొడవు పైకి వస్తారు. చలపతి గారికి వారి కుటుంబ సభ్యులిద్దరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వారి సతీమణి, వారి బిడ్డ రండి సార్, సిగ్గుపడకండి, దారి ఇవ్వండి సార్ కొంచెం. తల్లి మీరు రండి ఒకసారి, మీరు కూడా రండి ఒకసారి, కోట మా రండి మా ప్లీజ్ ప్లీజ్ రండి సార్, స్నానం ఇవ్వండి సార్, రండి తల్లి.
రండి తల్లి. ఆ తల్లి పాప మర్చిపోయినట్టుంది, పెళ్ళి అయిన తర్వాత నవ్వడం మర్చిపోయినట్టు, పెళ్ళిగా ఉన్న బాగా నవ్వేవాడు, తర్వాత మర్చిపోయినట్టున్నారు. ఎందుకు తల్లి సీరియస్ ఉంటుంది? సీరియస్ ఉండకండి తల్లి, సరదాగా ఉంటుంది జీవితం తెలియజేస్తుంది. మనందరూ కూడా ప్రతి ఒక్కరికి కుటుంబంతో కానీ ఆర్థిక సమస్యలు కానీ అన్నీ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి బయటకు వచ్చిన తర్వాత చిరునవ్వుతో ముందుకెళ్తే మన మొహానికి అందం వస్తుంది, మనం కూడా 10 మందికి ఇన్స్పిరేషన్గా కనిపిస్తాం. కాబట్టి దయచేసి అందరూ నవ్వండి, ఒకసారి నవ్వండి తల్లి, నవ్వండి నవ్వండి. అంటే బాగా నవ్వింది, ఇబ్బంది లేదు. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళని చూడకుండా ముందుకు వచ్చి ఎంతో కష్టపడి, ఎన్నో దగ్గర కష్టపడి మనకు సహాయం చేసి వారు నటించి చాలా బాగా నటించి వారికి కూడా నేను హృదయపూర్వక ఫోటో ఉంటే చేయకూడదు. కాబట్టి ఫోటో ఉంటే చేయకండి, ఒకసారి దయచేసి తీసారా, ఒకసారి ఫోటో తీయండి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. వీళ్ళన్న ఒక్క నిమిషం అంతే, వీళ్ళిద్దరు ప్రత్యేకంగా వీళ్ళిద్దరు కూడా ఒక హీరోయిన్కి అసిస్టెంట్స్గా పనిచేస్తారు. వీళ్ళిద్దరు కూడా ఇంట్లో బిడ్డలాగా పనిచేస్తారు. వాళ్ళు చాలా బాగా చేశారు. ఆ సీన్ మాత్రం బ్రహ్మాండంగా పండింది. సో వీళ్ళిద్దరు కూడా నా ఆశీస్సులు కూర్చుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడున్నాడు ఫ్రెండ్? శివుడు అని చెప్పాను ఇందాక నేను. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ ఇక్కడ, వాళ్ళ అమ్మ ఆడే ఆ షూటింగ్లో పడి ఏడుస్తున్నారు. అప్పుడే అక్కడికి కూర్చొని మీ ఆయన పక్కన పడితే సో మంచి బిడ్డకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు. వాడు తమాషా చెప్పినా గోవింగుడిలో మా ఆశ్రమంలో షూటింగ్ జరుగుతాం సీను, వాడు డైరెక్ట్ చేస్తాం. నిజం నమస్కారం సార్, ఆయన చేసిన 10 ఎక్కడ సరే పంపించాను. సో మంచి బిడ్డ, మంచి భవిష్యత్తు ఉంది. తల్లిదండ్రులు కాదు వాళ్ళు, సినిమాల తల్లిదండ్రులు కావాలి నాకు. నాకేం చెప్పావు వాళ్ళు బిడ్డ అనుకున్నాను. సారీ బట్ ఆ పిల్లడు మాత్రం బ్రహ్మాండం చేశాడు. వాళ్ళు ఈ సినిమాలో అక్కడ శివుడికి దగ్గర బాడీలో సమాధి దగ్గర వీళ్ళిద్దరూ చేసిన యాక్టింగ్ చాలా బాగా వచ్చింది. వాళ్ళు కూడా నేను ఉద్యోగపడుతున్నాను. ఇంకెవరున్నారు? సో ప్రత్యేకంగా తల్లి ఇంకెవరి గురించైనా చెప్పాలంటే ఒక మాట. జగ్గారెడ్డి వచ్చాడు. జగ్గారెడ్డి రండి, మీ ఫ్రెండ్ వచ్చాడు, ధర్మారెడ్డి గారు. వాడు కూడా మన సమాధానం రోజు పంపించలేదు మనకి. ఆడుండే వాడిగా వేరేబ్బా కాదు. వీడే 8 పేషెంట్ ధర్మారెడ్డి క్యారెక్టర్ చేసిన శ్రీధర్ రెడ్డి, బొమ్మ శ్రీధర్ అంటారు అందరూ. ఎందుకంటే బొమ్మ పెట్టి ఆడిస్తున్నాడు, పీ అని ఆడిస్తుంటాడు. నా క్లాస్మేటు, మంచి ఫ్రెండు, ఎన్నో సంవత్సరాలుగా 14 సినిమాలు పైగా సినిమాలు చేశాడు. కానీ ఇక్కడ ఆయన్ని ఎవరు సెలెక్ట్ చేస్తాడో నాకైతే తెలియదు. దీనిలో విలన్గా ఈ సినిమాకి వాడు చేసిన 14 సినిమాల్లో ఒక ఎత్తు అయితే ఈ చేసిన ఈ సినిమా తక్కెట్లో పెడితే ఇటు పక్క ఒక సినిమాని కొంచెం మొగ్గు చూపెడుతుంది. అంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, కష్టపడి చేసి ఆ క్యారెక్టర్ని వ్యక్తపరిచిన మంచి యాక్టింగ్ బిడ్డ శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీడికి నేను మంచి భవిష్యత్తు ఉంది. ఆల్రెడీ మంచి భవిష్యత్తులో ఉన్నాడు. మన సినిమా తర్వాత ఇంకొక సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఇంకో సినిమాలు కూడా చేస్తున్నా అని చెప్పి ఆఫర్ వచ్చింది. సో శ్రీధర్ రెడ్డి, గాడ్ బ్లెస్ యూ, కంగ్రాచులేషన్స్, మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాను. అలా ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. పొరపాటున మన సాంబయ్య గారు నక్సలైట్లో నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేశాడు. వారికి కూడా తెలియజేస్తున్నాను.
తర్వాత జనార్దన్ గారు అమ్మ అమ్మ రాలేదు ఈరోజు. అమ్మ వచ్చి చాలా బాగుండేది. పాపం ఆ వయసులో ఇబ్బంది పెట్టాడు ఒక దుర్మార్గుడు. మనం ఏం చేయలేము, కానీ ఆమె కూడా ఇష్టంగా మనందరికి వండి పెట్టి ఇది రొయ్యలు బెండకాయ పులుసు అంట, తలకాయ పులుసు, కానీ సూపర్ టేస్ట్. అవసరమా ఆమెను కష్టపెడాల్సిన అవసరం ఏంటి అని చెప్తే, లేదు నా అది నా ఇది అని చెప్పేసి ఏదో చెప్పాడు ఆయన. ఏం చేశాడు మొత్తానికి. సో ఇక్కడ ఎవరైనా మర్చిపోయి ఉంటే దయచేసి ఏమనుకోకండి. ఎవరు మర్చిపోయినారా చెప్పయ్యా బాబు. అందరి పేరు చెప్పినట్టున్నాను దయచేసి. రైట్ మనకి మంచి రైడర్గా మనకి అందించిన సుకుమార్ గారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. గాడ్ బ్లెస్ యు సార్. చివరిగా కూడా డైరెక్టర్ గారి గురించి రెండే రెండు మాకు 4 చెప్పారు. మంచి భవిష్యత్తు వారికి. బయట మొన్న మధ్య ఒక ప్రముఖ వ్యక్తి కలిసి నెల్లూరులో దాన్ని పోతున్నాను. వారి కారు అక్కడ ఉండింది. సరే వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. ఆఫీస్లో ఉన్నారు వారు. సినిమా గురించి వారికి కూడా ఈరోజు ముందుగా పిలిచాము. ఆయన ఏదో పనులు రాలేదు కానీ నేను అలాంటి వ్యక్తి ఒకటే ఒక మాట చెప్పాను. నాకు ఆ విషయం చెప్పాను ఆల్రెడీ వారికి. నెల్లూరులో డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్ ఒక అసోసియేషన్ డైరెక్టర్ నెల్లూరు సినిమా వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్. అతనికి అర్హత ఉంది, అతనే చేయగలడు. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్గా కూడా నెల్లూరులో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇంకా రాబోయేది కూడా సంపాదించుకుంటాడు. కాబట్టి ఆయనకి ఒక ప్రత్యేకంగా ఈరోజు మన సినిమాలను నిరూపించారు వారు. కాబట్టి వారికి నేను మనసా భాష కర్మ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ అవకాశం పెద్దలు రఘు గారు, మన సంశుద్ధన్ గారు, మన డైరెక్టర్ గారు, ఇంకా ఇక్కడ సినిమా యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం.